నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు సంక్రాంతి పండుగకి గోదావరి జిల్లాలో తప్పకుండా చేసుకునే పాకుండల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పాకుండలు నూనెలో వేయగానే విడిపోతూ ఉంటాయి, లేదంటే ఇరిగిపోయినట్టు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే పాకం పర్ఫెక్ట్గా తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ నేను చెప్పే టిప్స్ కొలతల్ని కనుక ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా పాకుండల్ని తయారు చేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి బియ్యం నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 4 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను. అంటే దగ్గర దగ్గర 1 కేజీ వరకు బియ్యం ఉంటాయి. మనం కరెక్ట్గా ఎంతైతే నానబెట్టుకోవాలనుకుంటున్నామో అంతే కాకుండా మరొక కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 5 కప్పులు వేసుకున్నానండి. 5 కప్పుల్ని కూడా శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత నీళ్లు పోసుకుని వీటిని 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 36 గంటలు నానబెట్టుకున్నానండి. అంటే రోజున్నర నానబెట్టుకున్నాను. ఈ రోజున్నరలో కనీసం ఒక 4-5 సార్లు అయినా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని పోసుకుని నానబెట్టుకోవాలి. లేదంటే బియ్యం చాలా వాసన వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 36 గంటల తర్వాత మరొకసారి శుభ్రంగా కడుక్కుని ఇలాంటి ఒక జల్లెడ్ని పెట్టేసుకుని దాంట్లోకి బియ్యం అంతా పోసేసుకుని వడబోసుకోవాలి. ఈ జల్లెట్ని కొద్దిగా క్రాస్గా కనుక పెడితే నీళ్లు తొందరగా వాడిపోతాయి అన్నమాట. నీళ్ళంతా కిందకి దిగిపోయిన తర్వాత దీన్ని ఒక కాటన్ క్లాత్ మీద గనక వేసేసుకుని పైపైన తుడుచుకుంటే నీళ్ళు ఏదైనా ఉంటే గనక కొద్దిగా వదిలిపోతుందండి. అలానే తడి లేకుండా ఉండకూడదు, తడిగానే ఉండాలి బియ్యం. కాకపోతే మరీ ఎక్కువ ముద్దగా తడిగా కూడా ఉండకూడదు అనమాట. అంటే మనం ఒక పొడి చేతిని తీసుకుని దీన్ని టచ్ చేస్తే గనక మనకి చేతికి అంటుకుంటూ ఉండాలి, కానీ మరీ నీళ్ళుగా ఉండకూడదు. అప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకున్నప్పుడు మిక్సీ జార్లోకి సగం మాత్రమే వేసుకుని మిగతా బియ్యాన్ని ఇలా గుడ్డతో పైన కప్పేసుకోండి, తడి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కంపల్సరీ జల్లించుకోవాలి అండి. ఎందుకంటే మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా అక్కడక్కడ నూకలు ఉండిపోతాయి కాబట్టి జల్లించుకుంటూ పిండిని రెడీ చేసుకోవాలి. పిండిని రెడీ చేసుకుంటున్నప్పుడు మనం జల్లించుకున్న పిండిని చూపిస్తున్న విధంగా ఇలా నొక్కేసుకోవాలండి. కొద్ది కొద్దిగా జల్లించుకుంటూ నొక్కుకుంటూ ఉండాలి. ఆ బియ్యం పిండిలో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. మనకి ఇక్కడ తడి బియ్యం పిండి కావాలన్నమాట. మరీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిల్లుకైనా ఇచ్చుకోవచ్చు. మిల్లుకి ఇచ్చుకున్నా సరే కంపల్సరీ బియ్యం పిండిని జల్లించుకుంటూ ఇలా నొక్కుకుంటూ పైన ఒక తడిగుడ్డని వేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. దానివల్ల తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లోకి ఒక 2-3 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని అది వేడెక్కిన తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు పావు దాకా కూడా కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి. పెద్ద కాయ అయితే 1 కొబ్బరికాయ సరిపోతుంది. చిన్నవి అయితే 1.5 కొబ్బరికాయ తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల లోపల వరకు వేగి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక 1/2 కప్పు దాకా కూడా గసగసాలని వేసుకోండి. ఇవి ఒక 70 గ్రాముల దాకా కూడా ఉంటాయండి. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనం ముందుగా వేసిన నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం లోతుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక 3 కప్పుల బెల్లం వేసుకోండి. 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఆ లెక్కన 4 కప్పుల బియ్యానికి 3 కప్పుల బెల్లాన్ని వేసాను. పైన 1 కప్పు బియ్యం ఏదైతే వేసామో అది కంపల్సరీ ఎక్స్ట్రాగా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు నీళ్లు పోసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఈ పాకాన్ని రెడీ చేసుకోవాలి. పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకుని రెడీగా పెట్టుకోండి. ఇది ఉండపాకం రావాలండి. సేమ్ అరిసెలకి ఏ పాకం అయితే వస్తుందో దీనికి అదే పాకం రావాలి. కొద్దిగా పాకాన్ని వాటర్లో వేసుకుని మనం దాన్ని తీసుకుని రౌండ్గా చేస్తే గనక రౌండ్ బాల్గా అయిపోవాలి. ఆ బాల్ని మనం ఎటువైపు తిప్పితే గనక అటువైపు అది తిరిగిపోతే గనక ఈజీగా అయితే గనక పాకం రెడీ అయిపోయినట్టు. చూసారు కదండి, ఈ విధంగా మనం ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతుంది కాబట్టి పాకం రెడీ అయిపోయినట్టు. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోండి. స్టవ్ మీద ఉంచేస్తే కనుక పాకం ముదిరిపోతుంది.
ఇప్పుడు పక్కకు తీసేసుకున్న దాంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలానే గసగసాలని అన్నిటిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని, ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి అండి. శుద్ధ బెల్లం అంటే కుందులాగా దొరుకుతుంది కదా, ఆ బెల్లానికి బియ్యం పిండి కంపల్సరీ ఎక్కువ పడుతుంది. అదే గనక అచ్చులా ఉంటుందో చూడండి ఆ బెల్లం, దానికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కంపల్సరీ మీరు 4 కప్పుల బియ్యంతో ఇలా పాకుండలు చేసుకోవాలనుకుంటే ఇంకొక కప్పు లేదా కప్పున్నర ఎక్స్ట్రా వేసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మనకు బియ్యం పిండి సరిపోకపోతే మనం పొడి బియ్యం పిండి వేస్తే కనుక మనకి పాకుండలు పర్ఫెక్ట్గా రావు. ఆ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండగా చూసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. రిబ్బన్ లాగా కిందకి పడుతుంది చూసారా, ఆ విధంగా వస్తే పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. అలానే కొద్దిగా తీసుకుని మనం ఉండలాగా చేస్తే అది ఉండ అవ్వాలి. అలానే అది కొద్దిగా పాకుతున్నట్టు ఉండాలన్నమాట. మరి ఉండ చేస్తే ఉండలాగా బిగిసిపోయి ఉండకూడదు, కొద్దిగా లైట్గా పాకాలి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో నేను దాన్ని పిండిలో వేస్తున్నాను చూడండి, లైట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే పాకుతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. వెంటనే దీనిపైన మూత పెట్టుకుని స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చలిమిడి ఏదైతే ఉందో దాన్ని మొత్తం అంతా కూడా ఓపెన్గా పెట్టకుండా కొద్ది కొద్దిగా వేరొక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని వీటిని రౌండ్ బాల్స్లా చేసుకోండి. ఈ బాల్స్ కంపల్సరీ మనం ప్లేట్లో వేయగానే స్ప్రెడ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఇంతేనండి, ఇలానే ఉంటుంది. బట్ ముందుగా మనం కొద్ది కొద్దిగా రౌండ్గా ఎక్కడక్కడ క్రాక్స్ లేకుండా చేసుకుని పళ్ళెంలో పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్లోకి వేస్తున్నప్పుడు కొద్దిగా రౌండ్గా చేసేసి మనం ఆయిల్లోకి డ్రాప్ చేసేయాలన్నమాట. ఒకవేళ కనుక మనం ఇలా పాకుతుంది కదా అని బియ్యం పిండి ఎక్కువ వేసేసాం అనుకోండి, అది వేయించిన తర్వాత రాళ్ళగా అయిపోతుంది అనమాట, తినడానికి పనికిరాదు. మీకు పర్ఫెక్ట్గా పాకం కనుక కుదిరి మీరు బియ్యం పిండి కూడా పర్ఫెక్ట్గా వేస్తే మనం ఇలా ఉండలు చేస్తున్నప్పుడు క్రాక్స్ కూడా రాకుండా చాలా స్మూత్గా రెడీ అయిపోతుంది అనమాట. నూనె వేడెక్కిన తర్వాతనే మనం దీంట్లోకి వెయ్యాలి అండి. చూసారా, కొద్దిగా తీసుకుని నేను వేసాను, అస్సలు నూనె వేడెక్కలేదు, ఇది పైకి తేలలేదు. ఈ పాకుండల్లో కంపల్సరీ నూనె హీట్ కరెక్ట్గా లేకపోతే కనుక పాకుండలు నూనెలో వేయగానే విరిగిపోయినట్టు బేటలు వచ్చేసి చిరాగ్గా వస్తుందన్నమాట. రౌండ్గా మనకి గులాబ్ జామున్స్ లాగా కావాలి అంటే మాత్రం కంపల్సరీ నూనె మంచి హీట్లో ఉంటే మాత్రమే పాకుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో నూనె పర్ఫెక్ట్గా బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని పాకుండల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఒక వాయి వేసిన తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒకవేళ నూనె వేడెక్కలేదు అనుకుంటే 1 నిమిషం అలా ఉంచి అప్పుడు మళ్ళీ వేసుకోండి. చూసారు కదండి, ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసేయండి. ఇవి వెంటనే వేగిపోతాయండి, ఎక్కువ టైం ఏం తీసుకోవు. మనం వేయిస్తూ ఉండాలి, పక్కన ఇంకొక వాయి కూడా రెడీ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ కలర్ వచ్చే వెంటనే తీసేసేయండి. ఒకవేళ కనుక మీరు ఈ ఉండలు వేస్తున్నప్పుడు విరిగిపోయినట్టు వస్తే కనుక నూనె వేడెక్కలేదు అనే విషయం గుర్తుంచుకుని అప్పుడు వేయడం మానేసి మళ్ళీ నూనె వేడెక్కించి అప్పుడు వేయండి. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా పాకుండలు రెడీ అయిపోతాయండి. నేను చెప్పిన టిప్స్ కొలతలు కనుక మీరు ఫాలో అయితే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.